హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేనైతే గోరింటాకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మనము ఎలాంటి ఫెస్టివల్స్కి అయినా సరే, మనం పెళ్ళిళ్ళకి కానీ పండగలకు కానీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు మనము ఈ విధంగా ఎక్కువగా అయితే గోరింటాకుని అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. అలా గోరింటాకుని మనము ఇన్స్టెంట్గా ఏ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే గోరింటాకు వీడియోస్ అనేది చాలా వరకు పోస్ట్ చేస్తున్నాను. చూడని వారు ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు కావాల్సిన ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా గోరింటాకునైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ మన ఛానల్లో తమలపాకులతో గోరింటాకు అనేది చేసున్నాను. అది కొంతమంది అయితే మాకు యూస్ కాలేదు అన్నారు. అందుకోసం అనేసి ఇదే తమలపాకులతోటి నేను మరొక పద్ధతిలో గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా మనము ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూసి ఏ విధంగా ఉంది అనేసి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 6 నుంచి 7 వరకు తమలపాకులను అయితే ఈ విధంగా తీసుకొని చేతులతోటి మనము తొడిమలతో సహా మనమైతే ఇలా తమలపాకుల్ని తుంచి మనం ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా తీసుకోవాలి. మనము ఈ తమలపాకులన్నిటిని తుంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసిన తర్వాత మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం ఇంట్లో వాడుకునేటువంటి ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు. ఈ విధంగా టీ పౌడర్ 2 స్పూన్లు అయితే తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు వచ్చేసి షుగర్ను కూడా మనము పంచదార ఉంటుంది కదా, ఆ పంచదారను కూడా మనం ఈ విధంగా తీసుకొని మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీ ఇంట్లో షుగర్ లేదు అనుకున్నట్లయితే బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లంతో అయినా సరే మనము ఈ విధంగా గోరింటాకునైతే ఇన్స్టెంట్ గోరింటాకును తయారు చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ ప్లేస్లో బెల్లం అయితే యాడ్ చేసుకొని మనము గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 విధాలుగా ఒక బౌల్లోకి తమలపాకులు, ఒక బౌల్లోకి నేను టీ పౌడరు, షుగర్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. మరొక బౌల్ తీసేసుకొని ఈ విధంగా మనం ఇంతకుముందు మన ఛానల్లో అయితే గోరింటాకు వీడియో ప్రాసెస్ అయితే చేశాను కదా, దానికోసం అయితే నేను యూజ్ చేసే బౌల్లే ఇప్పుడు కూడా ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. మనం ప్రతిసారి కూడా కొత్త బౌల్ పెట్టాలంటే పెట్టలేము కదా, అందుకోసం అనేసి ఇంక ఈ గోరింటాకులకు అనేసి సపరేట్గా ఈ పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోకి మనము కలుపుకున్నటువంటి టీ పౌడరు, షుగరు మొత్తం ఒకసారి ఈ విధంగా మనము బౌల్లోకి అయితే అడుగు భాగంలోకి ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి మనము తమలపాకులు కూడా మనం తుంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తమలపాకులు కూడా దీంట్లోకి ఈ విధంగా అయితే వేసేసుకొని మనము మధ్యలోకి ఈ విధంగా ఒక గ్లాస్ కానీ, ఒక చిన్న బౌల్ కానీ, స్టీల్ గిన్నె బౌల్ కానీ ఏదైనా సరే మనము ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము దీనిని వేడి చేసుకోవాలి కదా, అందుకోసం అనేది దీంట్లోకి మనము పైన గిన్నెలో వాటర్ పట్టేసుకొని ఈ విధంగా కింద గిన్నె మీద మనము ఈ విధంగా పెట్టామనుకోండి, దాంట్లోకి మనము ఆవిరి స్టీమ్ అనేది పడి గ్లాస్లోకి లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అనేది తయారవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కింద బౌల్లో స్టవ్ ఆన్ చేసి మనం తయారు చేసుకున్నది మొత్తం కూడా ఈ బౌల్లోకి వేసుకున్నాం కదా, ఆ బౌల్ మీద మరొక బౌల్లో వాటర్ పట్టేసుకొని పెద్ద బౌల్లో ఈ విధంగా వాటర్ అనేది దాని మీద పెట్టేసుకొని స్టీమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనము ఒక 5 to 10 minutes వరకు మనము ఈ విధంగా హీట్ చేసుకోవాలి. మనము ఈ విధంగా హీట్ చేసేటప్పుడే మనకి దాంట్లోకి గ్లాస్లోకి లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. మనకు ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి తమలపాకులు కానీ, టీ పౌడరు, షుగరు మొత్తం కూడా మనకి ఏ విధంగా మాడిపోయి మనకి స్టీమ్ అనేది మనకి గ్లాస్లోకి లిక్విడ్ అనేది ఈ విధంగా తయారవుతుంది కదా. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని ఈ లిక్విడ్ అనేది ఆ బౌల్లోకి మొత్తం అయితే మనకి పట్టదండి, సగం అయితే సరిపోతుంది. నేను చూసారు కదా, ఈ విధంగా హాఫ్ వరకు లిక్విడ్ని అయితే ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము రెడ్ కలర్ ఉండేటువంటి కుంకుమ మనము దీంట్లోకి ఒక చిన్న 2 స్పూన్స్ అయితే తీసుకొని వేసుకోవాలి.
మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మనము కుంకుమనైతే మిక్స్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనకి ఎక్కువగా గడ్డ కట్టే అవకాశం ఉంది. మళ్ళీ మనం లిక్విడ్ అనేది తయారు చేసుకోవాల్సి వస్తుంది కదా, చూసుకొని కొంచెం కొంచెం అయితే మనము కుంకుమనైతే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లిక్విడ్ లాగా మనము చూసారు కదా, మనం పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేటట్టుగా మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆకు గోరింటాకు పెట్టుకున్నాను కదా, ఆ గోరింటాకు మీదనే ఈ విధంగా అయితే మీకు అదే డిజైన్ అయితే పెట్టుకొని చూపిస్తున్నాను. ఈ డిజైన్ అయితే లేకపోతే మీకైతే ఇంకా డిజైన్ డ్రా చేసి చూపించేదాన్ని. ఇంకా ఇది ఉంది కదా, దీని మీద మళ్ళీ డిజైన్ పెడితే బాగోదు కదా అనేసి ఇదే చందమామ చుక్కలు అనేది చేతో ఫింగర్ తోటి నేను ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, మధ్యలోకి ఈ విధంగా పెద్ద చుక్క అనేది పెట్టేసుకొని తర్వాత చుట్టూ కూడా మనము ఈ విధంగా చిన్న చిన్న చుక్కలు అనేది పెట్టేసుకుంటే మనకి చేతులకి చూసారు కదా, మనకి పెట్టుకుంటుంటేనే చూడండి ఎంత అందంగా ఎంత లుక్గా కనబడుతుందో మన చేతులు అనేది. చూసారు కదా, మనకి ఇదైతే కంపల్సరీగా ఒక 2-3 డేస్ వరకు అయితే మినిమం ఒక 3 డేస్ వరకు అయితే ఎక్కువగా ఉంటుందని మనము గోరింటాకు అయితే పెట్టుకుంటే కోన్లు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక 3 డేస్ 4 డేస్ అదే విధంగా అయితే ఉంటుంది. ఇదైతే వాటర్తో పెట్టి వాష్ చేసినా సరే మనకి ఇది పోదు. కంపల్సరీగా మీరైతే ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎప్పుడు మన ఇంట్లో ఏదో ఒక రకంగా తమలపాకులను అయితే తెచ్చుకుంటూ ఉంటాము, అవి మిగిలిపోతూనే ఉంటాయి కదా, అలా మిగిలిపోయినప్పుడు మనం ఈ విధంగా చిన్న చిన్నగా మెహందీని మనము ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని మనమైతే ఒక బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కూడా మనం 1 నెల నుంచి 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఆ లిక్విడ్ అయితే మనకి కంపల్సరీగా స్టోర్ అవుతుంది. మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు అప్పుడప్పుడు కావాలి పెట్టుకోవాలి ఈ విధంగా అనుకున్నప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో లిక్విడ్ అనేది తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా హ్యాండ్కి అనేది పెట్టేసుకున్నాను. కావాలనుకుంటే మీరు క్వాంటిటీ ఎక్కువ చూసుకొని లిక్విడ్ అనేది స్టోర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగా డిజైన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మనం పెట్టుకునేటప్పుడే పూర్తిగా ఆరిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు కూడా పట్టదండి ఇది మనకి ఆరిపోవడానికి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత నేనైతే వాటర్లో పెట్టేసుకొని, చూసారు కదా, ఇక్కడ బౌల్లో ఒక వాటర్ తీసుకొని నేను ఈ విధంగా అయితే వాష్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను. ఈ విధంగా మనము బౌల్లోకి వాటర్ తీసుకొని నీట్గా అయితే వాష్ చేసిన తర్వాత చూడండి, మన చేతులు అనేది ఎంత బాగా ఎర్రగా పండాయో. ఇలా తక్కువ టైంలోనే మనము ఈ విధంగా ఒక 5 మినిట్స్లోనే మనమైతే గోరింటాకు అనేది మన చేతులకి ఈ విధంగా అందంగా అయితే పెట్టేసుకోవచ్చు. తక్కువ టైంలోనే మనము ఈజీగా సింపుల్గా అయితే మనము ఈ విధంగా చేతులకి పెట్టుకోవచ్చు. మనకే కాదండి, చిన్నపిల్లలకైనా సరే ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్ అలాంటప్పుడు కూడా మనము ఈ విధంగా ఇంట్లోనే ఇన్స్టాంట్గా లిక్విడ్ అనేది తయారు చేసుకొని మన పిల్లల చేతులకు కానీ మన చేతులకు కానీ మనము చాలా అందంగా అయితే పెట్టేసుకోవచ్చు. మినిమం మనకి 3 డేస్ నుంచి 4 డేస్ వరకు అయితే మన హ్యాండ్స్కి అయితే ఇదే విధంగా ఉంటుంది పోకుండా. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.